హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓ నమశివాయ అని ఒక చిన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి. పూజ గదిలో దీపం ఎలా వెలిగించాలి? అగ్గిపెట్టెతో వెలిగించాలా లేక అగరబత్తులతో వెలిగించాలా? అసలు ఎలా వెలిగించాలి అనేది, పూజ గదిలో ఏ సంఖ్య ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ఏ దేవుని అనుగ్రహం మన మీద ఉంటుంది? ఏ నూనెతో దీపారాధన చేస్తే ఏ దేవునికి వర్తిస్తుంది? ఒక పని మీద వెళ్ళేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం పెడితే మనం వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది? ఈ విషయాల గురించి డీటెయిల్డ్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు అన్నీ మీకు క్లుప్తంగా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పూజ గదిలో దీపం అగ్గిపెట్టెతో వెలిగించాలా లేక అగరబత్తులతో వెలిగించాలా, అసలు దీపారాధన ఎలా చేయాలని ఇప్పుడు మనం చూద్దాం. దీపారాధన ఎలా పడితే అలా చేయకూడదు. మనం సౌత్ వెస్ట్ కార్నర్లోనే దీపం వెలిగించాలి. ఆ దీపం తూర్పు వైపున ఫేస్ చేసుకొని ఉండాలి. దీపారాధన చేసేటప్పుడు ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. ముందు నూనె పోసి తర్వాత వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. వెండి కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా దీపారాధనకు ఉపయోగించవచ్చు. తులసి కోట ముందు మట్టి ప్రమిదతో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావు అని పెద్దలు చెప్తూ ఉంటారు. స్టీల్ కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదండి. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తరువాత దీపారాధన చేసుకోవాలి. కుందులను శుభ్రపరచకుండా కేవలం వత్తులు వేసి అలానే వత్తులు మార్చి దీపారాధన చేయకూడదు. దీపపు కుందిని ఒక ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి దీపారాధన చెయ్యాలి. కింద ఎలాంటి ఆధారం లేకుండా దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసే కుందుల్లో నూనె పోసి వత్తులు వేసి సిద్ధంగా ఉంచాలి. దీపాన్ని అగ్గిపెట్టెతో వెలిగించవచ్చా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అగ్గిపెట్టెతో దీపారాధన అస్సలు చేయకూడదు. మరి ఎలా చేయాలి అంటే, ఏకహారతితో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక్క అడ్డవత్తిని ఏకహారతితో వేసి వెలిగించాలి. అలా కాకపోయినా అగరవత్తితో దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీపారాధన చేసేటప్పుడు దీపానికి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేయాలి. దీపపీఠ భాగము బ్రహ్మతో సమానం, స్తంభం విష్ణు రూపంతో సమానం, ప్రమిద పరమేశ్వరుడితో సమానం, దీపతైలం నాదం, వత్తి అగ్ని దేవుడిగాను భావన చేస్తుంటారు. ఏ రకమైన వత్తితో దీపం వెలిగిస్తే ఏ ప్రతిఫలం వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఏ దేవునికి ఏ వత్తితో చేస్తే ఎలా ఉంటుందో. నిత్యం మనం ఎదుర్కొనే సమస్యలకి చిన్న చిన్న క్రియలతో పరిష్కారం లభిస్తుందంటే వాటిని పాటించడానికి మనకి ఏముంటుంది చెప్పండి? అటువంటి వాటిల్లో దీపారాధన ఒకటి. దీపం వెలిగించటంలో వత్తిది ముఖ్యమైన పాత్ర. దీపంలోని వత్తుల్లో చాలా రకాలే ఉన్నాయి. అయితే ప్రధానంగా దూది, తామర పువ్వు కాండం, అరటి కాండంతో చేసిన వత్తులు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు. దేవుడికి ఒక రకమైన వత్తు అనే అంశం మీద మనకు ఆ ఫలం ఆధారపడి ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఏ పదార్థంతో చేసిన వత్తి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా దీపారాధనకి ఎక్కువ ఉపయోగించేది దూదితో చేసిన వత్తులు. పత్తిని తెచ్చి గింజలను తీసి ఆ పత్తితో వత్తులు చేసుకోవాలి. వీటితో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకుంటే మాంగళ్య బలం సిద్ధిస్తుందని మహిళల విశ్వాసం. ఆమెని ప్రసన్నం చేసుకోవాలంటే పశు వస్త్రంతో వత్తులు చేసి ఆ వత్తులతో దీపారాధన చేయాలి. వివాహ జీవితం సాఫీగా ఉండటానికి, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించేవారు ఎరుపు వస్త్రంతో వత్తులు చేసి వాటితో దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితంలో ఆప్యాయత, అనురాగాలు నెలకొంటాయని పెద్దలు చెప్తుంటారు. దీపము ఏ వత్తితో పెడుతున్నాము అనేది కాకుండా ఎన్ని వత్తులతో వెలిగిస్తున్నాం అనే విషయం కూడా పరిశీలించుకోవాలి. పూజ గదిలో ఏ సంఖ్య వత్తులు వేసి దీపం వెలిగిస్తే ఏ దేవుని అనుగ్రహం మన మీద ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వత్తి వేసి దీపారాధన చేయకూడదండి. ఒక వత్తి అనేది అశుభానికి మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి
ఒక్క ఒత్తి వేసి దీపారాధన ఎప్పుడూ చేయకూడదు. ఇక 2 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించి శాంతి నెలకొలా చేస్తుంది. ఇంకా 3 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుంది. దైవాన్ని ఆరాధించేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. 4 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే పేదరికం దూరం అవుతుంది, సంపద వృద్ధి అవుతుంది. ఇక సంపద సిద్ధించాలంటే 5 ఒత్తులతో దీపారాధన చేయటం శ్రేష్టం. 6 ఒత్తులతో చేసే దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇక ఏ నూనెతో దీపారాధన చేస్తే ఏ దేవునికి వర్తిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. దీపారాధనలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మికి వర్తిస్తుంది. నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకు, సుబ్రహ్మణ్య స్వామికి వర్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే శ్రీ మహాగణపతికి వర్తిస్తుంది. అంటే శ్రీ మహాగణపతికి పూజ చేయాలంటే ఎప్పుడైనా కొబ్బరి నూనెతోనే దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనె పరాశక్తికి చాలా ముఖ్యం. ఆవు నూనె, నువ్వుల నూనె, ఆముదం కానీ ఏదో ఒక తైలం నిత్య దీపారాధనకు శ్రేష్టమైనది. కానీ శనగ నూనె అసలు వాడకూడదు. శనగ నూనె యూస్ చేసి దీపారాధన అసలు చేయకూడదు. ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని మీకు సక్సెస్ అవ్వాలంటే దేవునికి ఎలా పూజ చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఏ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు మొదట పూజించాల్సిన దేవుడు మహాగణపతి. మీరు ముందు ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు గణపతికి పూజ చేసి గణపతి స్తోత్రాలు చదువుకొని వెళ్ళిన పని నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని దండం పెట్టుకొని ఒక చిన్న బెల్లం మొక్క మీరు నైవేద్యంగా పెడితే మీరు వెళ్ళిన పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పని అనేది పూర్తి చేసుకొని వస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ని ధర్మ సందేహాలు ఒకే వీడియోలో దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.